అందరికీ నమస్కారం. వినాయక చవితి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలను, సిరి సంపదలను, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు నాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సుత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్య అధికారము, సమస్త వాస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాడు. అంతలో సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కారం ఉత్తమం, ఆయుష్కామర్ధ సిద్ధిప్రదమం అయిన వినాయక వ్రతం ఒక్కటే ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధ క్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు, చెరుకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చెయ్యాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గాంధర్వులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంతలో గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా ఉదరము అందే నివసించాలని కోరాడు. దాంతో భక్త సులభుడగు శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంతలో శ్రీహరి బ్రహ్మాది దేవతలకు పిలిచి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తనను చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజసురపురంకి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజసురుడది విని
వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు. అంతలో శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమైందనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతలో శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటికి వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లే అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యత్వమును కలిగించాడు. గణేశుడు గజనానుడై శివపార్వతుల ముద్దు పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజనానుడు తను జ్యేష్ఠుడని గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజనానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఇద్దరిని ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకంలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంతలో కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజనానుడు అచతేనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకంలోని నదులన్నింటిలోని వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణో ఉపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రంను అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణి ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శనం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానం నందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడిగే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజనానుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. ఒకరోజు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజనానునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు,
పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మొదలగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకి ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున చంద్రుడు వినాయకుని అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంతలో రాజ దృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమైనట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందులో ఉన్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. దాన్ని చూసి పార్వతి శోకించి చంద్రుణ్ణి చూసి, ఓ పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదర్శనం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాప అనంతరం ఋషిపత్నులు చంద్రుని చూసుటచే వీరికి ఈ నీలాప నిందలు కలిగాయి. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంతలో బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుణ్ణి సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. పార్వతి పరమేశ్వరులు సంతోషించారు. అంతలో దేవతలందరూ, ఓ పార్వతీమాత, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతీమాత చాలా సంతోషించింది. కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంతలో బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖముగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగమున నారదుడు ద్వారక వాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమైంది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఇక సెలువు అని పూర్వ వృత్తాంతం అంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతలో కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరు చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్ఠామునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబంను చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారక పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారవుల బంగారం ఇచ్చు, దానిని ఏ ఆప్తునికైనా ఇవ్వను అని సత్రజిత్తు తిరస్కరించాడు. అంతలో ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లుకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణంన చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రుని బింబమును చూసినందుకే దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై
బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, పిదప ఏలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కి వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంతలో జాంబవతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేసెను. కృష్ణుడు వాడిని పడగొట్టి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టి గతములతోనూ రాత్రింబవలు తెలియక 28 రోజులు యుద్ధం చేసెను. క్రమంగా జాంబవతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలిని ఘటించి దేవాదిదేవ, ఆర్తజన పోష, భక్తజన రక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటిని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు నాకు సెలవిచ్చారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగములు గడుపుతున్నాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితం మీద ఆసక్తి లేదు. నా అపరాధములను క్షమించి కాపాడము, నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు: శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంతా తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యరత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రజిత్తును రప్పించి పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతము చెప్పాడు. శమంతకమణి సత్రజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంతా దేవాది దేవతలు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకుంటురి, మాకు గతేమి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవ శంభున చంద్రదర్శనమయ్యేనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణిని కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. దేవతలందరూ సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. జై గణేశ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి వ్రత కథను వింటారో స్వామివారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులు కాగలరు.